Good morning. Welcome to Indian Academy of Competitive Examinations and welcome to the Hindu Sankaravam. Wake up, get up, rise in English. Yes, as the holidays are declared, you can't get headlines, but regularly you can get editorial. Come on here, well, let's see what is the editorial here. Track record on the Tata Nagar Ernakulam Express fire accident. సో ఈరోజు మనం ఈ యొక్క ఎడిటోరియల్ చదివిన తర్వాత టోన్, థీమ్, టైటిల్, స్టైల్ అన్నీ చేయాలి. అప్పటికే మీరు చాలా ఎక్స్పీరియన్స్ సాధించారు, చేయగలరని ఆశిస్తున్నాను. ట్రై చేద్దాం రండి. టాటా నగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది లాస్ట్ వీక్. దానికి సంబంధించిన విషయం. ద ఇండియన్ రైల్వేస్ మస్ట్ స్పేర్ నో ఎక్స్పెన్స్ ఇన్ ఇన్స్టాలింగ్ సేఫ్టీ ఫీచర్స్. ఇండియన్ రైల్వేస్ ఎటువంటి ఖర్చుకి వెనకాడకూడదు. మస్ట్ స్పేర్ నో ఎక్స్పెన్స్, ఎటువంటి ఖర్చుకి వెనకాడకూడదు ఇన్ ఇన్స్టాలింగ్ సేఫ్టీ ఫీచర్స్. ఇక యాక్సిడెంట్స్ ట్రైన్స్లో జరగకూడదు. అందుకోసం ఒక యాక్సిడెంట్ని, దాని ద్వారా జరిగిన విషయాలను చెప్తూ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడో చూద్దాం. ఆథర్ యొక్క ఒపీనియన్. The Tata Nagar Ernakulam Express fire accident in Andhra Pradesh was a major one, a big one, in terms of severity, gravity. లాస్ట్ వీక్ మనం గ్రేవిటీకి సివియారిటీ వేసుకున్నాం, ఇప్పుడు సివియారిటీకి గ్రేవిటీ అంటున్నాం. ఇఫ్ నాట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ క్యాజువాలిటీస్. క్యాజువాలిటీస్ పెద్దగా లేకపోయి ఉండొచ్చు, ఒకే ఒక క్యాజువాలిటీ ఉంది. లేదంత మాత్రాన సివియర్ కాదని అనలేం, యాక్సిడెంట్ సివియరే. ఛాన్స్, క్విక్ థింకింగ్ అండ్ టైమ్లీ యాక్షన్ బై రైల్వే స్టాఫ్ అండ్ అదర్ ఏజెన్సీస్ as well as enhanced safety measures adopted by the railways over time likely contributed to a low toll, a low number. That is only one passenger. ఒకటి ఛాన్స్, లక్, క్విక్ థింకింగ్, ఇమ్మీడియట్గా థింక్ చేయడము, టైమ్లీ యాక్షన్ బై రైల్వే స్టాఫ్ అండ్ అదర్ ఏజెన్సీస్ as well as enhanced safety measures adopted by the railways over time likely contributed to a low toll. ఒకటి అదృష్టం, క్విక్లీ థింకింగ్, వాళ్ళు తీసుకున్న సేఫ్టీ మెజర్స్ అడాప్టెడ్ బై ద రైల్వేస్, ఏజెన్సీస్ ఇమీడియట్గా యాక్ట్ చేయడం, వీటన్నిటి వలన బహుశా ఆ యొక్క నెంబర్ తక్కువైంది. అవన్నీ కాంట్రిబ్యూట్ చేసాయి. థ్యాంక్ గాడ్ that the accident happened in the train's air conditioned coaches. ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందయా? happened, occurred. ట్రైన్ యొక్క ఏసీ కోచ్లో. however points to the need for increased requirements in these coaches in terms of fire safety and response. అయినప్పటికీ however అఫ్ కోర్స్ ఈ యొక్క కోచెస్లో మరింత ఎక్కువగా సేఫ్టీ కన్సర్న్స్ ఉండాలి, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అనే పాయింట్ ఇక్కడ ఉంది. దట్ ఈస్ ద నీడ్. ఎట్ అరౌండ్ 12:40 AM ఆన్ మండే యాజ్ ద ట్రైన్ అప్రోచ్డ్ ఎలమంచలి స్టేషన్. ఒక విషయాన్ని ఇలా చెప్తున్నప్పుడు దీన్ని అంటారండి నేరేటివ్. ఇక్కడి నుంచి నేరేషన్ నడుస్తుంది. ఇన్సిడెంట్ ఎలా జరిగిందో చెప్తున్నాడు కాబట్టి నేరేటివ్. A passenger sounded the alarm after apparently noticing fire. Apparently, visibly. అతనికి ఉదయం 12:40 ట్రైన్ ఎలమంచలి చేరుకునే సమయానికి ఒక ప్యాసింజర్కి ఫైర్ కనిపించింది. అతను అలారం అప్లై చేశాడు. The use of the emergency chain alerted the train crew
ట్రైన్ క్రూ అంటే మనకు తెలుసు, ఆ ట్రైన్లో పనిచేసేటువంటి ఆల్ వర్కర్స్ ఎవరైతే దాంట్లో ఉన్నారో వారు. హూ టుక్ ద ట్రైన్ టు ద లూప్ లైన్, ట్రైన్ ఇమీడియట్గా సైడ్ లైన్కి తీసుకెళ్లారు, దాన్నే లూప్ లైన్ అన్నాడు. సో అది ఇంపార్టెంట్ లైన్ కాదు, ఇట్ ఈజ్ ఎ సైడ్ లైన్. లూప్ లైన్ విచ్ హ్యాడ్ ఏ ప్లాట్ఫామ్ ఉన్నటువంటి ఒక లూప్ లైన్లోకి ఎలమంచిలి దగ్గర తీసుకువెళ్ళారు. ద ట్రైన్ వాజ్ నాట్ షెడ్యూల్డ్ టు స్టాప్ ఎట్ ఎలమంచిలి. యాక్చువల్గా ఈ ట్రైన్ ఎలమంచిలిలో ఆగేటువంటిది కాదు. దిస్ హెల్ప్డ్ ప్యాసింజర్స్ అలైట్ సేఫ్లీ. ఎప్పుడైతే వారు ప్లాట్ఫామ్ మీద దాన్ని ఆపడం జరిగిందో వారు సేఫ్గా బయటపడగలిగారు. ఇంతవరకు నాకు ఒక యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పాడు కాబట్టి నాకు స్టైల్ అయితే నేరేటివ్గానే కనబడుతోంది. ఇట్ ఈజ్ ఎ నేరేటివ్ స్టైల్. నేరేట్ చేస్తున్నాడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని. ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా నేరేషన్లోనే ఉంది. ద టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఫైర్ యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ఎ మేజర్ వన్ in terms of severity, if not the extent of casualties. Chala severe accident, but not the casualties. Chance, quick thinking and timely action by railway staff and the other agencies, as well as enhanced safety measures adopted by the railways over time, likely contributed to a low toll. వీటన్నిటి వల్ల only one passenger lost their life. That the accident occurred in the train's air conditioned coaches. However, that shows to the need for increased requirements in AC coaches in terms of fire safety and response. At around 12:40 a.m. on Monday, as the train approached Yelamanchali station, a passenger sounded the alarm after apparently noticing a fire. The use of the emergency chain alerted the train crew, who took the train to the loop line which had a platform. The train was not scheduled to stop Yelamanchali, but that Yelamanchali station gave them safety. The insides of 2 accidents were gutted in the fire. That agents put out in about 2 hours. Within 2 hours అక్కడికి ఏజెన్సీ రీచ్ అయ్యారు. ఏజెన్సీస్ అన్ని రీచ్ అయ్యాయి. 2 coaches అయితే కంప్లీట్లీ స్పాయిల్డ్, గట్టెడ్. ఓవర్ ద ఇయర్స్ ద సేఫ్టీ రికార్డ్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్ హ్యాస్ ఇంప్రూవ్డ్. కొంచెం పాజిటివ్గా మాట్లాడాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ రైల్వే యొక్క సేఫ్టీ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యింది. ద టోటల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ 2024-25 వాజ్ డౌన్ బై మోర్ దాన్ 70% కంపేర్డ్ టు 10 years ago. గత 10 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే 24-25 సంవత్సరంలో ఈ యొక్క యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో మోర్ దాన్ 70% తగ్గాయి అన్నాడు. దీన్ని ఆప్టిమిజం అంటాం, పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. మేజర్ యాక్సిడెంట్స్ హ్యావ్ హౌఎవర్ సీన్ అప్స్ అండ్ డౌన్స్ ఇయర్ ఆన్ ఇయర్ వితౌట్ అన్ అప్రిషియబుల్ ఫాల్. మళ్ళీ ఇమ్మీడియట్గా చెప్తున్నాడు, మేజర్ యాక్సిడెంట్స్ విషయం అయితే ఒక సంవత్సరం అప్ ఉంటుంది, మరొక సంవత్సరం డౌన్ ఉంటుంది. అంతేకాక ఒక అప్రిషియబుల్ ఫాల్ అయితే లేదు. అంటే ఒక అప్రిషియేట్ చేసే అంత సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే లేదు. బట్ ఓవరాల్ యాక్సిడెంట్స్ అయితే మాత్రం మోర్ దాన్ 70% తగ్గి ఉన్నాయి, సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే లేదు. ఫైర్ యాక్సిడెంట్స్ అకౌంట్ ఫర్ సమ్ 10-20% ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ఎ టిపికల్ ఇయర్. ఈ మొత్తంలో 10-20% యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి. టోటల్ యాక్సిడెంట్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ 10-20%. ఫైర్స్ ఆర్ ట్రిగర్డ్ బై, caused by rolling stock defects and errors on the part of the railways, as well as by passengers who carry inflammable, even explosive articles. ఒకటి రోలింగ్ స్టాక్ డిఫెక్ట్ అని ఉంటుంది, ట్రైన్ ట్రాక్ మీద నడిచేటప్పుడు వచ్చే డిఫెక్ట్ అది. ఆ డిఫెక్ట్ కానీ జరిగిన ఎర్రర్స్ కానీ, అంతేకాకుండా ప్యాసింజర్స్ ఇన్ఫ్లామబుల్ అన్నాడు. ఇన్ఫ్లామబుల్ అంటేనే ఎక్స్ప్లోజివ్ అనుకోవచ్చు, 2 పదాలు ఇచ్చున్నాడు అక్కడ. సో ఇన్ఫ్లామబుల్ దట్ ఫైర్స్ అని అర్థం. ఏదైతే ఫైర్ అవుతుందో అటువంటి మెటీరియల్ వాళ్ళు క్యారీ చేయడం, అండ్ ఎక్స్ప్లోజివ్ ఆర్టికల్స్ని కూడా ప్యాసింజర్స్ క్యారీ చేయడం వలన. ద కాజ్ ఆఫ్ ద టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఫైర్ ఈజ్ నాట్ డెసిసివ్లీ నోన్. ఇంతవరకు డిసిసివ్లీ నోన్ అంటే క్లియర్లీ నోన్. అలా ఎందుకు జరిగింది అనేది ఇప్పటికీ ఇంకా క్లియర్గా తెలియదు.
A Z and an inquiry has been ordered. అయినప్పటికీ ఒక ఎంక్వైరీని ఆర్డర్ వేశారు. Fire in AC coaches has been a cause of concern and the railways has focused on them for fitment of fire warning and fighting systems such as portable extinguisher. Extinguisher అనేది ఫైర్ని కంట్రోల్ చేసేది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఏర్పాటు చేయడము, అది కూడా పోర్టబుల్గా ఉండాలట. పోర్టబుల్ అంటే దట్ కెన్ బి క్యారీడ్. పోర్టబుల్ మీన్స్ దట్ కెన్ బి క్యారీడ్. క్యారీ చేయగలిగేటువంటి ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, వార్నింగ్ సిస్టమ్స్ ఉండాలి. ఆ విధమైనటువంటి ఉండే విధంగా రిక్వైర్డ్ మెటీరియల్ని రైల్వేస్ యూజ్ చేయబోతున్నాయి. The insiders of 2 AC coaches were gutted in the fire. ఆ ఇన్సైడ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. That agencies put out in about 2 hours. Over the year, the safety record of the Indian Railways has improved. Positive. The total number of accidents in 2024-25 was down by more than 70% compared to 10 years ago. 10 years 2014-15లో జరిగిన యాక్సిడెంట్లతో పోల్చుకుంటే 2024-25లో జరిగిన యాక్సిడెంట్స్ మోర్ దాన్ 70% తగ్గాయి. మేజర్ యాక్సిడెంట్స్ హౌవెవర్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మేజర్ యాక్సిడెంట్లో. అంత ఎప్రిషియబుల్ ఫాల్ కాదు, బట్ అక్కడ కూడా ఒక ఫాల్ అయితే ఉంది. ఫైర్ యాక్సిడెంట్స్ అయితే టోటల్ యాక్సిడెంట్స్లో 10% to 20% ఉంటాయి. ఫైర్స్ రావడానికి గల కారణం రోలింగ్ స్టాక్ డిఫెక్ట్ అవ్వచ్చు, లేదా ఎర్రర్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ రైల్వేస్ ఆర్ బై ద ప్యాసింజర్స్ హూ క్యారీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఆర్ ఇన్ఫ్లామబుల్ మెటీరియల్. సో ఇందులో కాజ్ ఏంటో ఇంకా తెలియలేదు, ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు. నెక్స్ట్ వన్, ద ఇండియన్ రైల్వేస్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ అకౌంట్స్ 23-24 notes that fire and smoke detection systems have been fitted in some 20,000 AC coaches. ఇండియన్ రైల్వే యొక్క యాన్యువల్ రిపోర్ట్ అండ్ అకౌంట్స్లో 2023-24లో 20,000 ఏసీ కోచుల్లో స్మోక్ డిటెక్షన్ సిస్టమ్స్ని పెట్టారట. ద గోల్ ఈస్ టు ఫిట్ ఆల్ ఏసీ కోచెస్. ఇప్పటి వరకు 20,000 కంప్లీట్ అయ్యాయి. మిగిలిన వాటిల్లో కూడా ఆ యొక్క స్మోక్ డిటెక్షన్ అప్లై చేయవలసి ఉంది. ఎస్, ఇంక్లూడింగ్ న్యూ వన్స్ విత్ సచ్ సిస్టమ్. కొత్తగా ఏ ట్రైన్ వచ్చినా ప్రతి ట్రైన్లోనూ కూడా స్మోక్ డిటెక్షన్ అనేది ఉంటుంది. ద రిపోర్ట్ సేస్ దట్ ఆల్ ఏసీ యాజ్ వెల్ యాజ్ నాన్ ఏసీ కోచెస్ ఇన్ ప్యాసింజర్ ట్రైన్స్ హ్యావ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇదే రిపోర్ట్ చెప్తోంది ప్రతి ఏసీ కోచ్లోను నాన్ ఏసీ కోచ్లోను కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయట. రైల్వే అథారిటీ సేస్ దట్ ద ఫైర్ అలారం సిస్టమ్ ఇన్ ద టాటా నగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ కోచ్ యాక్టివేటెడ్ అపాన్ డిటెక్షన్ ఆఫ్ స్మోక్ అండ్ ఫైర్. రైల్వే అథారిటీస్ చెప్తున్నాయి ఫైర్ అలారం సిస్టమ్ ఈ ఎక్స్ప్రెస్లో యాక్టివేట్ అయింది అపాన్ డిటెక్షన్ ఆఫ్ స్మోక్. అంటే టాటా నగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో కూడా స్మోక్ డిటెక్షన్ ఉంది. స్మోక్ రాగానే అలారం యాక్టివేట్ అయ్యిందట. యాడింగ్ దట్ ద కోచ్ మెకానిక్, bed roll staff and the traveling ticket examiner alerted the passengers and used the fire extinguishers. ఇమీడియట్గా కోచ్ మెకానిక్ కానీ బెడ్ వేసేటువంటి బెడ్ రోల్ స్టాఫ్ ఎవరైతే అటెండర్స్ ఉంటారో వారు కానీ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ కానీ అక్కడున్న ప్యాసింజర్స్ అందరినీ అలర్ట్ చేశారు. అలర్ట్ చేయడమే కాదు ఫైర్ ఎక్స్టింగ్విషర్ని యూజ్ చేశారు. విచ్ హెల్ప్డ్ కంట్రోల్ ద ఫైర్. దానివల్ల ఫైర్ కంట్రోల్ అయింది. పర్హాప్స్ fixed fire extinguishing systems which can also be used in electrical fires. ఫిక్స్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నట్లయితే వాటిని ఎలక్ట్రికల్ ఫైర్ విషయంలో కూడా యూజ్ చేయొచ్చు. కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ఏసీ కోచెస్ ఇన్ ఆల్ ట్రైన్స్. ప్రతి ట్రైన్లోనూ ఫిక్స్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఏర్పాటు చేయాలి. దీస్ యాక్టివేట్ ఆటోమేటికలీ ఇన్ కేస్. ఆటోమేటిక్గా అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇన్ కేస్ ఏ ఫైర్ ఈజ్ డిటెక్టెడ్ అండ్ డౌజ్ ఇట్ కంప్లీట్లీ, కంట్రోల్ ఇట్ కంప్లీట్లీ. నో సేఫ్టీ ఫీచర్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఏ సేఫ్టీ ఫీచరు కూడా ఫైర్ను కంట్రోల్ చేసేది అంత ఎక్స్పెన్సివ్ కాదు అని చెప్తున్నాడు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎస్, యాక్సిడెంట్ జరిగిన విధానాన్ని చెప్పాడు కాబట్టి టోన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎలిమినేట్ చేసుకుంటూ పోతే మన టోన్ మనకు దొరికేస్తుంది. ఆప్టిమిస్టిక్, కొంతలో కొంత ఆప్టిమిస్టిక్గానే ఉన్నాడు.
పెసిమిస్టిక్గా లేడు ఈరోజు. ఏం చెయ్యాలో మనకు చెప్పాడు. ఇది పాజిటివ్ నెగిటివ్ లాంటి క్రిటికల్ కాదు, ఆర్గ్యుమెంటేటివ్ కాదు, డిబేట్ కాదు. పారాగ్రాఫ్ చదువుతుంటే చాలా వరకు పాజిటివ్గానే మాట్లాడాడు కాబట్టి ఆప్టిమిజంలోకే వెళ్ళాలి. హ్యూమర్ ఏముంది, సర్కాజం ఏముంది? ఇందులో సర్కాజం లేదు, హ్యూమర్ లేదు, ఏమీ డిసప్రూవల్ లేదు, అలార్మింగ్గా కూడా లేదు. జరిగిన విషయాన్ని చెప్తూ చాలా బాగా కంట్రోల్ చేసుకోగలిగామని, ఇండియన్ రైల్వేస్లో బాగా తక్కువ అవుతున్నాయని, ఇంకా తగ్గించవచ్చని, కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ నాట్ టూ ఎక్స్పెన్సివ్ చేసుకోవచ్చని చాలా బాగా చెప్పాడు. సో ఆదర్ టోన్లో నాకైతే ఆప్టిమిజం కనపడింది. సో జరిగిన యాక్సిడెంట్లోంచి, అదే కదా ఆప్టిమిజం అంటే, జరిగిన యాక్సిడెంట్లోంచి మంచిని తీసుకుని మంచిగా ఏం చేయాలో చెప్తూ ఇంకా ఏం జరగాలో చెప్పాడు కాబట్టి ఆప్టిమిజం. అదే మరి పెస్సిమిజం అంటే సక్సెస్ నుంచి నెగిటివ్ తీసుకోవడమే పెస్సిమిజం. కష్టంలోంచి పాజిటివ్ చూడడమే బ్రైటర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అంటాడు. బ్రైటర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ చూడడమే ఆప్టిమిజం. కాబట్టి ఆప్టిమిస్టిక్ టోన్తో ఉన్నాడు ఆదర్ ఈరోజు. ఇక జరిగిన విషయాన్ని మనకి చెప్పాడు కాబట్టి దీన్ని ఎక్స్పోజిటరీ అనొచ్చు, కానీ ఎక్స్పోజిటరీ కన్నా ఎక్కువగా ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పాడు. దట్టు టైంతో సహా చెప్పాడు కాబట్టి నారేటివ్ అంటున్నాను. అసలు ఎన్ని ఉన్నాయండి స్టైల్స్ అంటే? ఒకటి డిస్క్రిప్టివ్, ప్రతిదీ డిస్క్రిప్టివే. ఎక్స్పోజిటరీ, హీ ఎక్స్ప్లెయిన్డ్ ద టోటల్ ఇష్యూ, రెండు కూడా బాగున్నాయి. సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ రెండు ఉన్నాయి కాబట్టి నేను సబ్జెక్టివ్ అన్ను, ఆబ్జెక్టివ్. ఇందులో ఏమీ అనలైజేషన్ లేదు కాబట్టి అనలిటికల్ కాదు. ఇదేమి ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేటివ్ కాదు. కాబట్టి దీన్ని నేను ఖచ్చితంగా ఏమంటున్నానంటే నారేటివ్ అని అంటున్నాను. ఒక ఇన్సిడెంట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నారేటివ్. ఒకటి ఆప్టిమిస్టిక్, సెకండ్ వన్ నారేటివ్. ఇందులో స్కెప్టికల్గా ఏమీ లేదు, డౌట్ఫుల్ లేదు, సినికల్గా లేదు, ఎవరిని ఏమీ కామెంట్ చేయలేదు. సో దట్ ఇట్ ఈస్ ఖచ్చితంగా నారేటివ్ అండ్ టోన్ ఈజ్ ఆప్టిమిస్టిక్. ఇక థీమ్, దీన్ని ఎందుకు రాశాడు అంటే థీమ్ ఏంటి, ఏమనుకునే అతను రాశాడు? అలర్టింగ్ ద గవర్నమెంట్, అలర్టింగ్ ద రైల్వే డిపార్ట్మెంట్ టు టేక్ లాస్ట్ ఫ్యూ స్టెప్స్ టు కంట్రోల్ ద యాక్సిడెంట్స్. చాలా బాగా చేశారు, ఇంకొంచెం చేయండి అని చెప్పడానికి రాశాడు. ఒకటి ప్రైజింగ్ ద గవర్నమెంట్, సెకండ్ వన్ అలర్టింగ్ ద గవర్నమెంట్ టు హ్యావ్ ద లాస్ట్ ఫ్యూ స్టెప్స్ టు రీచ్ ద డెస్టినేషన్. చివరి 4 అడుగులు వేయండి, ఇంకొంచెం చేయండి. ఇక ఇండియాలో ఇప్పటికే మోర్ దాన్ 70% కంట్రోల్ అయ్యాయి, ఇంకా బాగా కంట్రోల్ అవుతాయి. చేయవలసిన కొద్దిగా చేయండి, ఇంకొంచెమే ఎక్స్పెన్స్, అది ఖర్చు పెడితే ఆటోమేటికల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వస్తాయి, మరింత బాగా చేయగలరు అంటూ ఈయన థీమ్ ఏంటి అంటే అలర్టింగ్ ద రైల్వేస్ to run the last mile. చివరి 1 మైలు నది కూడా పరిగెట్టేస్తే మనం అయిపోతాం. ఇదే అయిపోతాం అంటే రైటర్ తన మనసులో ఏముందో మనం చెప్పడాలి కదా. రైటర్ తను ఏమనుకుంటా మొదలు పెట్టాడంటే జరిగిందేదో జరిగింది, మనం చాలా అచీవ్ చేసాం, కొద్దిగా అచీవ్ చేయాలి, దాన్ని కూడా అచీవ్ చేసేద్దాం అని అంటున్నాడు. దట్ ఈస్ ద థీమ్. యాజ్ ఏ రీడర్గా నీకేమర్థమైంది? ఒక రీడర్గా నీకేం అర్థమైంది? ఇందులోంచి ఒక రీడర్గా నువ్వు ఏమి ఇన్ఫర్ చేసుకుంటావు? ఏం ఇన్ఫర్ అయింది? సో విత్ దిస్ యాక్సిడెంట్ అండ్ విత్ దిస్ ఇమ్మీడియట్ యాక్షన్ ఐ థాట్ దట్ the railways and other agencies are very alert in controlling the damage. Indian Railways are good now in controlling the damage, in fighting the fire, giving safety to the public. They are very alert, they are very, very well done. That is inference. And one more inference is that yes, a few steps needed to make our safety concerns and our safety measures are 100%.
to make 100% safety measures, our Indian government should work సంథింగ్ మోర్. అండ్ మోర్ ఎవర్ చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అది నేను చెప్పాలి అంటే, ఇండియన్ రైల్వేస్ ఆర్ ఆల్మోస్ట్ సేఫ్ బట్ లిటిల్ టు బి డన్ టు మేక్ ఇట్ ద సేఫెస్ట్. వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్? రైల్వేస్ ఆర్ ఆల్మోస్ట్ సేఫ్ but a little more needed to make it the safest. ఇది నేను తీసుకునే ఇన్ఫరెన్స్. ఇండియన్ రైల్వేస్ సేఫే కానీ ఇంకొంచెం కావాలి టు మేక్ ఇట్ ద సేఫెస్ట్. సో టోన్ వచ్చి చాలా ఆప్టమిస్టిక్గా కనపడింది. సీన్ వచ్చి నేరేటివ్ చెప్పున్నాడు. థీమ్లో మనకి ఏం కనబడిందంటే, ఎస్ వీ కెన్ సీ ద థీమ్ అలర్టింగ్ ద రైల్వేస్ టు రన్ ద లాస్ట్ మైల్. ఫైనల్గా ఇంకేం చేయాలి అది కూడా చేయండి అని చెప్పి అలర్ట్ చేశారు. ఫోర్త్ వన్లో ఇన్ఫరెన్స్లో ఏం కనపడిందంటే, రైల్వేస్ ఎలా ఉన్నాయంటే ఆర్ ఆల్మోస్ట్ సేఫ్ బట్ దే డూ సంథింగ్ మోర్ టు మేక్ ఇట్ ద సేఫెస్ట్. సో దట్ టైటిల్ కావాలంటే ట్రాక్ రికార్డ్ తీసుకోవచ్చు. ఓకేనా? So I am not going with the title now. Tone is there, style is there, theme is there, inference is there. Theme is there, inference there, and title already what ఇచ్చున్నాడు. టైటిల్ ఏదైనా పెట్టుకోవచ్చు కానీ టోన్ నేర్చుకున్నాం, స్టైల్ నేర్చుకున్నాం, థీమ్ నేర్చుకున్నాం, ఇన్ఫరెన్స్. ఒకసారి మళ్ళీ థీమ్ చెప్తున్నాను. అలర్టింగ్ ద రైల్వేస్ టు రన్ ద లాస్ట్ మైల్. ఇన్ఫరెన్స్, రైల్వేస్ నాకు అర్థమైంది, రైల్వేస్ ఆర్ ఆల్మోస్ట్ సేఫ్ బట్ ఏ లిటిల్ మోర్ నీడెడ్ to make it the safest. Hopefully the Indian Railways will be the safest in the world. That's it. This is what we are calling tone, style, theme and inference. సార్ ఇదేనా ఇన్ఫరెన్స్ అంటే, ఈ లైన్లో నీకేమనిపిస్తే అది ఇన్ఫరెన్స్. అదేనా థీమ్ అంటే, ఆ లైన్లో నీకేమనిపించిన థీమే. నీకు నచ్చిన పదాల్లో నువ్వు థీమ్ రాసుకో, నీకు నచ్చిన పదాల్లో నువ్వు ఇన్ఫరెన్స్ రాసుకో. కానీ టోన్ అదే, స్టైల్ అదే. ఆ రెండింటి మార్చకు. నువ్వు థీమ్ను ఓన్గా కూడా చెప్పచ్చు, అదేవిధంగా ఇన్ఫరెన్స్ కూడా ఓన్గా చెప్పచ్చు. ఏమన్నాం? అలర్టింగ్ ద రైల్వేస్ టు రన్ ద లాస్ట్ మైల్. ఇది జరిగిందా లేదా అనే విషయం గమనిస్తే, అక్కడ యాక్సిడెంట్ అయింది ఎలమంచిల్ దగ్గర. అక్కడ సేఫ్టీ మెజర్స్ మొదలెట్టాడు. ఇండియాలో పెద్దగా యాక్సిడెంట్ జరగట్లేదు, ఇంకా జరగవు కూడా. జరగకుండా చేయాలంటే ఇంకొంచెం వర్క్ చేయాలి. అలర్టింగ్ ద రైల్వేస్ టు రన్ ద లాస్ట్ మైల్. నాకేమర్థమైంది ఇది చదివిన తర్వాత, ఓకే ఇండియన్ రైల్వేస్ యాక్సిడెంట్స్ బాగా తగ్గాయి, సేఫ్టీ మెజర్స్ చాలా ఉన్నాయి, వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు, ఏజెన్సీస్ అన్నీ కూడా బాగా యాక్ట్ చేశాయి. సో మా రైల్వేస్ అన్నీ కూడా సేఫే. మరి ఇంకా సేఫ్ ఉండాలంటే ఏం చేయాలి? ఏదో చేయండి. ఇది ఇన్ఫరెన్స్. నా గోల్డెన్ రూల్స్. రూల్ నెంబర్ 1, సంక్రాంతి స్పెషల్, పొంగల్ స్పెషల్ గోల్డెన్ రూల్స్లోకి వచ్చున్నాను. యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, డైలీ, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఆల్వేస్, ఆఫెన్, సెల్డమ్, ఇన్ ద మార్నింగ్స్ మొదలైనవి యాడ్వర్బ్స్ వచ్చినప్పుడు అది సింపుల్ ప్రెజెంట్ అని. మరి అది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలనే విషయాన్ని గమనించండి. దట్ ఈజ్ షీ ఈజ్ యూజువల్లీ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో అన్నాడు. దట్ ఈజ్ ఎర్రర్ మిత్రమా. బికాజ్ ఇక్కడ మనం గమనించవచ్చు యూజువల్లీ అనేటువంటిది సింపుల్ ప్రెజెంట్కి సంబంధించిన యాడ్వర్బ్ అయి ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం అప్లై చేయాలంటే V1 కానీ V1 ప్లస్ SRES కానీ. కావున షీ usually sits. She usually sits in the front row. One more time. Usually, naturally, generally, regularly, always, often. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ మొదలైన వచ్చినప్పుడు, ఇన్ ద మార్నింగ్స్ లాంటివి వచ్చినప్పుడు అది సింపుల్ ప్రెజెంట్ అని అక్కడ V1 కానీ V1 ప్లస్ S కానీ అప్లై చేయాలని చూడండి. షీ యూజువల్లీ సిట్స్ ఇన్ ద ఫ్రంట్ రో. ఎవ్రీ మంత్ దే ఆర్ రిలీజింగ్ ఫండ్స్ అన్నాడు. ఎవ్రీ మంత్ అనేది కనబడుతోంది కాబట్టి మిత్రమా, ఎవ్రీ మంత్ కూడా సింపుల్ ప్రెజెంట్ యొక్క క్లూ, సింపుల్ ప్రెజెంట్ యొక్క యాడ్వర్బ్ కాబట్టి ఆర్ రిలీజింగ్ అనకూడదు. ఎవ్రీ మంత్ దే రిలీజ్ ఫండ్స్. So that one more time, usually, naturally, generally, regularly, every month, every week, always, often మొదలైన వచ్చినప్పుడు
V1 కానీ V1 ప్లస్ ఎస్ కానీ అప్లై చేయండి. ఫస్ట్ బిట్లో షీ యూజువల్లీ సిట్స్ అయింది, సెకండ్ బిట్లో ఎవ్రీ మంత్ దే రిలీజ్ అయింది. నౌ లెట్ మీ గో టు ద సెకండ్ వన్. ప్రిపోజిషన్ తర్వాత వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రావాలని, కానీ టు అనే ప్రిపోజిషన్ వచ్చినప్పుడు మాత్రం V1 రావాలట. ప్రిపోజిషన్ల తర్వాత వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రావాలని, కానీ టు తర్వాత V1 రావాలని నేర్చుకుంటాం. అలాగే విత్ ఏ వ్యూ టు in addition to with a view to in addition to committed to మొదలైనవి వచ్చినప్పుడు కూడా వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రావాలి. మిత్రమా, నేను 3 రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా విను. 2 వచ్చినప్పుడు V1 మాత్రమే వస్తుంది, దాన్ని 2 ప్లస్ V1 టు ఇన్ఫినిటివ్ అంటాం. ప్రిపోజిషన్ తర్వాత వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రావాలి. 2 తప్పించి రిమైనింగ్ ఆల్ ప్రిపోజిషన్స్ తర్వాత వెర్బ్ ప్లస్ ఐఎన్జీ. అలాగే విత్ ఏ వ్యూ టు, ఇన్ ఎడిషన్ టు, కమిటెడ్ టు అనేటువంటి ఫ్రేజెస్ తర్వాత కూడా వెర్బ్ ప్లస్ ఐఎన్జీ మాత్రమే రావాలి. 2 చూద్దాం. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ టేకెన్ ఏ డెసిషన్ టు ప్రమోటింగ్ అన్నాడు, అది టు ప్రమోటింగ్ కాదు మిత్రులారా. 2 తర్వాత V1 రావాలి కాబట్టి మనం అక్కడ టు ప్రమోట్ అని అప్లై చేయాలి. ద గవర్నమెంట్ హ్యాజ్ టేకెన్ ఏ డెసిషన్ టు ప్రమోట్ ఇంగ్లీష్ మీడియం ఇన్ ప్రైమరీ స్కూల్స్. 2 ప్లస్ V1 అనే రూల్ ప్రకారం టు ప్రమోట్. రిక్టర్ స్కేల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజర్ అన్నాడు. ఫర్ అనేటువంటిది ప్రిపోజిషన్ కాబట్టి ఫర్ మెజర్ అనకూడదు మిత్రమా, దట్ ఈజ్ ఫర్ మెజరింగ్ అనాలి, లేదా టు మెజర్ అనాలి. ఫర్ మెజరింగ్ కానీ టు మెజర్ కానీ అనాలి. ఒక్కసారి చదువుకుందాం రండి. రిక్టర్ స్కేల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ క్వేక్స్, లేదా టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ క్వేక్స్. సో రిక్టర్ స్కేల్స్ ఎందుకు యూజ్ చేస్తారట? ఎర్త్ క్వేక్స్ యొక్క ఇంటెన్సిటీని తెలుసుకోవడం కోసం. ఫర్ మెజరింగ్లో కనిపిస్తోంది మిత్రమా ప్రిపోజిషన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ. టు మెజర్లో కనిపిస్తోందయ్యా 2 ప్లస్ V1. ఇక 3వది చూసినప్పుడు విత్ ఏ వ్యూ టుతో ఇంప్రూవైజింగ్ అని ఇచ్చాడు, కరెక్ట్. మనం నేర్చుకున్నాం విత్ ఏ వ్యూ టు, ఇన్ ఎడిషన్ టు, కమిటెడ్ టు వచ్చినప్పుడు వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రావాలి. అది గదిగో వెర్బ్ ప్లస్ ఐఎన్జీ వచ్చింది కాబట్టి 3rd స్టేట్మెంట్ కరెక్ట్. వన్ మోర్ టైం. రూల్ నెంబర్ 1, యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ మొదలైన యాడ్వర్బులు వచ్చినప్పుడు V1 కానీ V1 ప్లస్ ఎస్ కానీ అప్లై చేయండి. మరి అదేవిధంగా ప్రిపోజిషన్ తర్వాత వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అప్లై చేయాలి. 2 తర్వాత V1 అప్లై చేయాలి. విత్ ఏ వ్యూ టు, ఇన్ ఎడిషన్ టు, కమిటెడ్ టు మొదలైనవి వచ్చినప్పుడు కూడా వెర్బ్ ప్లస్ ఐఎన్జీనే యూజ్ చేయాలి. లెట్, గెట్, మేక్, హెల్ప్ ఎలా లేదమ్మా. లెట్, గెట్, మేక్, హెల్ప్, హ్యాడ్ బెటర్, హ్యాడ్ సూనర్ వచ్చినప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ V1 అప్లై చేద్దాం. లెట్, గెట్, మేక్, హెల్ప్, హ్యాడ్ బెటర్, హ్యాడ్ సూనర్ వచ్చినప్పుడు V1 అప్లై చేద్దాం. చూడండి, ఇన్ ద ఈవినింగ్ టీచర్ లెట్ ఆల్ ద బాయ్స్ టు ప్లే అన్నాడు. ఎప్పుడైతే అక్కడ లెట్ అనేటువంటి వెర్బ్ కనబడుతోందో టు ప్లే అనకూడదు మిత్రమా, ఓన్లీ ప్లే మాత్రమే అప్లై చేయాలి. రండి చదువుకుందాం. ఇన్ ద ఈవినింగ్ టీచర్ లెట్ ఆల్ ద బాయ్స్ ప్లే ఇన్ ద గ్రౌండ్. టు ప్లే అనడం ఎర్రర్, ప్లే అనేటువంటి బేర్ ఇన్ఫినిటివ్ మాత్రమే మాట్లాడాలి. ఐ గాట్ ఇరిటేటెడ్ వెన్ షీ మేడ్ మీ టు వెయిట్. లెట్, గెట్, మేక్లో ఉన్న మేడ్ అమ్మా ఇది, ఇక్కడ ఇచ్చినటువంటిది టు వెయిట్, అది కూడా ఎర్రరే మిత్రులారా. కాబట్టి మనం అనాలి ఐ గాట్ ఇరిటేటెడ్ వెన్ షీ మేడ్ మీ వెయిట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ టు వెయిట్, ఇట్ ఈస్ వెయిట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో దట్ రూల్ నెంబర్ 3, లెట్, గెట్, మేక్, హెల్ప్, హ్యాడ్ బెటర్, హ్యాడ్ సూనర్ వచ్చినప్పుడు 2 ప్లస్ V1 అప్లై చేయకూడదు, V1 మాత్రమే అప్లై చేయాలి. రూల్ నెంబర్ 2, 2 ప్లస్ V1 గాను ప్రిపోజిషన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ విత్ ఏ వ్యూ టు, ఇన్ ఎడిషన్ టు, కమిటెడ్ టు, ఎడిక్టెడ్ టు మొదలైన వచ్చినప్పుడు వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అప్లై చేయాలి. యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ మంత్ మొదలైన వచ్చినప్పుడు V1 కానీ V1 ప్లస్ ఎస్ కానీ అప్లై చేయాలి. ద నెక్స్ట్ రూల్ ఈజ్ మోడాల్ ప్లస్ V1.
will, would, shall, should, can, could, may, might, must, ought to, used to, need, dare అనే మోడల్స్ తర్వాత వెర్బ్ ఎలా ఉండాలి అంటే V1 రూపంలోనే ఉండాలి. when you are going through something that you cannot handle అన్నాడు. ఇది హ్యాండిల్డ్ కాదు మిత్రమా, that you cannot handle, that you cannot handled కాదు, that you cannot handle. సో దట్ కెనాట్ అనే మోడల్ తర్వాత హ్యాండిల్ అనే V1 అప్లై చేశా. అలాగే మైగ్రైన్స్ మే డబుల్స్ అన్నాడు. మే అనేటువంటిది ఒక మోడల్ మిత్రమా, మే డబుల్స్ కాదు, మే డబుల్. సో దట్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్డ్ టు, నీడ్, డేర్ వచ్చినప్పుడు V1 మాత్రమే వాడాలి. కాబట్టి కెనాట్ హ్యాండిల్డ్ కాదు, కెనాట్ హ్యాండిల్. మే డబుల్స్ కాదది, మే డబుల్గా మనం అప్లై చేస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ మోడల్ ప్లస్ V1. రూల్ నెంబర్ 5, డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1. 5 రూల్స్లో కూడా మనం V1 గురించే మాట్లాడుకున్నాం. డూ తర్వాత ఎప్పుడు V1, డస్ తర్వాత V1, డిడ్ తర్వాత V1 అప్లై చేయాలి. when did he send a message అన్నాడు. తప్పు మిత్రమా. when did he send a message? sent ఇక్కడ సెండ్ అనేటువంటిది V1 అయ్యా. కాబట్టి నువ్వు ఏమని అప్లై చేయాలి? when did he send a message to you? he does not revealed అంటున్నాడు. తప్పు నాన్న. డస్ అనే పదం తర్వాత V1 మాత్రమే రావాలి. కాబట్టి he does not reveal. do plus V1, does plus V1, did plus V1. These are the 5 rules. ఇంకా ఉన్నాయి మిత్రమా. యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ మొదలైన వచ్చినప్పుడు V1 కానీ V1 ప్లస్ SRES అప్లై చేయండి. 2 తర్వాత ఎప్పుడు V1 రావాలి. ప్రిపోజిషన్ తర్వాత V1 ప్లస్ ING విత్ ఏ వ్యూ టు, ఇన్ ఎడిషన్ టు, కమిటెడ్ టు మొదలైన వచ్చినప్పుడు V1 ప్లస్ ING. లెట్, గెట్, మేక్, హెల్ప్, హ్యాడ్ బెటర్, హ్యాడ్ సూనర్ వచ్చినప్పుడు 2 ప్లస్ V1 అప్లై చేయకూడదు. బేర్ ఇన్ఫినిటివ్ V1 మాత్రమే అప్లై చేయాలి. మోడల్ ప్లస్ V1 విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్డ్ టు, నీడ్, డేర్ మొదలైన మోడల్స్ వచ్చినప్పుడు వాటి తర్వాత V1 మాత్రమే రావాలి. డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1. నౌ ఈజ్, was, has V1 ప్లస్ ఎస్ వీటిని సింగులర్ వెర్బులని, ఆర్, వర్, హ్యావ్ V1 లను ప్లూరల్ వెర్బులని అంటాం. హీ, షీ, ఇట్లు సింగులర్ సబ్జెక్ట్ అయితే వి, యు, దేలు ప్లూరల్ సబ్జెక్ట్ అవుతాయి. వెర్బ్ కాదు, సబ్జెక్ట్. నా వాట్ రియల్లీ ఎగునైజ్ దెమ్ అన్నాడు. వాట్ అనేది సింగులర్ అయ్యా. వాట్ అనేది సింగులర్ అయినప్పుడు ఎగునైజ్ అని అనలేం మిత్రమా. ఏమనాలి? వాట్ రియల్లీ ఎగునైజెస్ దెమ్. ఏ షార్ప్ ఫాల్, సెకండ్ వన్ లేదమ్మా. ఏ షార్ప్ ఫాల్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ టీ. ఏ షార్ప్ ఫాల్ అనేది సింగులర్ అమ్మా. అది సింగులర్ కాబట్టి ఇక్కడ అప్లై చేయవలసింది హ్యావ్ కాదు, హ్యాస్. చదువుకుందాం రండి. ఏ షార్ప్ ఫాల్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ టీ హ్యాస్ లెడ్ టీ ప్లాంటేషన్ వర్కర్స్ ఇన్ కేరళ టు ఫేస్ స్టార్వేషన్. ఏ షార్ప్ ఫాల్ అనేది సింగులర్ కాబట్టి హ్యావ్ లెడ్ కాదు మిత్రమా, హ్యాస్ లెడ్. ద ఆడిషన్స్ ఫర్ ఇండియాస్. ద ఆడిషన్స్ అనేటువంటిది సబ్జెక్ట్ అయ్యా. ఆడిషన్స్ అనేటువంటిది ప్లూరల్ అయ్యా. ద ఆడిషన్స్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రియాలిటీ బేస్డ్ పాప్ బ్యాండ్ హంట్ ఈజ్ గోయింగ్ కాదు మిత్రమా, ఆర్ గోయింగ్. బికాజ్ ఆడిషన్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఈజ్ అప్లై చేయలేరు, ఆర్ అప్లై చేయాలి. ద ఆడిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో దట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ అప్లై చేయాలి. వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, యాజ్ వెల్ యాజ్. కిరణ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. ఎర్రర్ మిత్రమా. ఎప్పుడు వన్ ఆఫ్ ద వచ్చినా వన్ ఆఫ్ ద బాయ్ అనకూడదు, వన్ ఆఫ్ ద బాయ్స్ అనాలి. అలాగే కిరణ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అనాలి, బెస్ట్ ఫ్రెండ్ కాదు. అలాగే వన్ ఆఫ్ ద అనేది సింగులర్ అయ్యా. వన్ ఆఫ్ ద బాయ్స్ అంటే బాయ్స్ అందరిలోనూ వన్ కాబట్టి అది సింగులర్ కావున అప్లై చేయవలసింది హ్యావ్ కాదు, హ్యాస్.
ద ప్రైస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నాడు. ఈ ప్రైస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రైస్. ఇక్కడ ప్రైస్ అనేది సింగులర్ కాబట్టి ఆర్ కాదు మిత్రమా, ఈజ్ అప్లై చేయాలి. కలెక్టింగ్ కరెన్సీ అండ్ కాయిన్స్ అన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ కలెక్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కావున అక్కడ అప్లై చేయవలసింది ఆర్ కాదు మిత్రమా, ఈజ్. అలాగే 6th వన్లోకి వెళ్తున్నాం. ఈచ్ ఆఫ్ ద కూడా సింగులరే మిత్రమా, ఈచ్ ఆఫ్ ద సింగులర్ కాబట్టి వాజ్. వన్ ఆఫ్ ద సింగులర్, ఈచ్ ఆఫ్ ద సింగులర్. మరొకసారి, కిరణ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ కాదయ్యా, కిరణ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద బాయ్ కాదు, వన్ ఆఫ్ ద బాయ్స్. వన్ ఆఫ్ ద బాయ్స్ అనేది కరెక్టే, కానీ వన్ ఆఫ్ ద బాయ్స్ అంటే బాయ్స్ అందరిలోనూ ఒక్కడు, దట్ ఈజ్ హ్యాస్. ద ప్రైస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యొక్క ప్రైస్ సింగులర్ కాబట్టి ఈజ్. కలెక్టింగ్ కరెన్సీ అండ్ కాయిన్స్, ఇక్కడ కరెన్సీ గురించో కాయిన్స్ గురించో మాట్లాడడం లేదు, కలెక్టింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఈజ్. ఈచ్ ఆఫ్ ద రూమ్స్ లో మనకు అర్థమైంది, దట్ ఈజ్ ఆల్సో వాజ్. యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ అని చూడండి. యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ రాధా, రాధా సింగులర్ కాబట్టి అక్కడ హ్యావ్ అప్లై చేయకూడదు, హ్యాజ్ అప్లై చేయాలి. రాధా యాజ్ వెల్ యాజ్ కమల హ్యాజ్ గాన్ టు ఢిల్లీ. ఇప్పుడు మనం 5th బిట్లోకి వెళ్దాం. ధోని ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ అంటే అర్థము వన్ ఆఫ్ ద ప్లేయర్స్ ఈజ్ ధోని. వన్ ఆఫ్ తో రావలసిన సింగులర్ వచ్చేసింది. వన్ ఆఫ్ ద ప్లేయర్స్ ఈజ్ ధోని అన్నా, ధోని ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ అన్నా ఒకటే కాబట్టి అక్కడ వన్ ఆఫ్ తో రావలసిన ఈజ్ వచ్చేసింది. ఇక ప్లేయర్స్ అనేది ప్లూరల్ కాబట్టి హూ కూడా ప్లూరల్, ఆ రెండు ప్లూరల్ కాబట్టి అక్కడ అప్లై చేయవలసింది హ్యావ్. చదువుదాం రండి. ధోని ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ హూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, అది హ్యాజ్ బీన్ సెలెక్టెడ్ కాదు. ప్లేయర్స్ అనేది ప్లూరల్, హ్యావ్ ప్లూరల్. ప్లేయర్స్ అనేది ప్లూరల్, హూ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ కూడా ప్లూరలే. సో ఫస్ట్ వన్, కిరణ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద బాయ్స్ సింగులర్ కాబట్టి ఈజ్ ఆర్ హ్యాజ్. ప్రైస్ సింగులర్ కాబట్టి ఈజ్. కలెక్టింగ్ సింగులర్ కాబట్టి ఈజ్. ప్లేయర్స్ ప్లూరల్, హూ ప్లూరల్ కాబట్టి హ్యావ్. ఈచ్ ఆఫ్ ద సింగులర్ కాబట్టి వాజ్. యాజ్ వెల్ యాజ్ అనే కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ని చూడండి, దట్ ఈజ్ రాధా, దట్ ఈజ్ సింగులర్ కాబట్టి హ్యాస్. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎప్పుడూ కూడా సెకండ్ సబ్జెక్ట్ చూడాలి. నాట్ ఓన్లీ ద డాక్టర్ బట్ ఆల్సో ద నర్సెస్ అన్నాడు. సెకండ్ సబ్జెక్ట్ ఎవరయ్యా అంటే ద నర్సెస్. ద నర్సెస్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఇక్కడ రావాల్సింది కూడా ప్లూరలే, దట్ ఈజ్ ఆర్. నాట్ ఓన్లీ ద డాక్టర్ but also the nurses of this nursing home are very kind. Neither nor, either or, not only but also second subject ni consider cheyali. The nurses అనేది second subject కాబట్టి అక్కడ is కాకుండా are వచ్చింది. Neither the students ఇది first subject, nor the principal second subject. ఇక్కడ ప్రిన్సిపాల్ అనేది సింగులర్ కాబట్టి హ్యావ్ రాకూడదు మిత్రమా, హ్యాజ్ రావాలి. Neither the students nor the principal హ్యాజ్ అటెండెడ్. ఇక్కడ ఎప్పుడు ఐదర్ ఆఫ్ ద కానీ నైదర్ ఆఫ్ ద కానీ వస్తే సింగులర్ గా తీసుకోవాలి, దట్ ఈజ్ వాజ్. నైదర్ ఆఫ్ ద సింగులర్, ఐదర్ ఆఫ్ ద సింగులర్. నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, సెకండ్ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్. రూల్ నెంబర్ 9, కమిటీ, టీమ్, గ్రూప్, ఫ్యామిలీ, హర్డ్, ఫ్లాక్, ఫ్లీట్ ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్ కలెక్టివ్గా ఉంటే సింగులర్, విడిపోతే ప్లూరల్. చూద్దాం రండి, కలెక్టివ్ నౌన్స్ కలెక్టివ్గా ఉన్నాయా, డివైడ్ అయ్యాయో చూద్దాం రండి. ఫైనల్లీ ద కమిటీ హ్యాజ్ టేకెన్ ఏ డెసిషన్. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కమిటీ కలిసి కలెక్టివ్గా ఉంటుంది కాబట్టి హ్యాజ్ కరెక్ట్. The committee have withdrawn their salaries. కమిటీ శాలరీస్ విత్డ్రా చేసేటప్పుడు ఎవరివి వాళ్ళు ఇండివిజువల్గా శాలరీస్ తీసుకుంటారు కాబట్టి డివైడ్ అయ్యారు కాబట్టి ప్లూరల్ కరెక్ట్. ద టీమ్ హ్యాజ్ వన్ ద మ్యాచ్.
టీమ్ మ్యాచ్ గెలిచింది అంటే కలిసి ఉంటేనే కలుస్తారు కాబట్టి హ్యాజ్ కరెక్ట్. ద టీమ్ హ్యావ్ గాన్ ఫర్ బాతింగ్, వారు బేతింగ్కి వెళ్ళారు అన్నప్పుడు ఇండివిజువల్గా వెళ్తారు కాబట్టి విడిపోయారు కాబట్టి హ్యావ్. ద ఫ్యామిలీ హ్యాజ్ గాన్ టు టెంపుల్, టెంపుల్కి కలిసే వెళ్ళారు కాబట్టి హ్యాజ్. ద ఫ్యామిలీ హ్యావ్ గాన్ టు దేర్ డ్యూటీస్, ఇదే ఫ్యామిలీ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు విడిపోయారు కాబట్టి హ్యావ్. అంటే కమిటీ, టీమ్, గ్రూప్, ఫ్యామిలీ, హార్డ్, ఫ్లాక్, ఫ్లీట్ అనేవి యునైటెడ్గా ఉంటే సింగులర్, డివైడ్ అయితే ప్లూరల్. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా చూడొచ్చు. బ్రెడ్ అండ్ బటర్ సింగులర్, టైమ్ అండ్ టైడ్ సింగులర్, క్యారెక్టర్ అండ్ కాండక్ట్ సింగులర్. ఇది మనం నేర్చుకునేది. కానీ చూడండి, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ మీద బటర్ అప్లై చేస్తా, దట్ ఈజ్ సింగులర్. పెసరట్ ఉప్మా సింగులర్, బ్రెడ్ ఆమ్లెట్ సింగులర్. కానీ అదే బ్రెడ్ అండ్ బటర్ ఎక్కడ దొరుకుతున్నాయి? స్టోర్లో. ఇక్కడ బ్రెడ్ అండ్ బటర్ అంటే తినే ఐటెం కాదు. బ్రెడ్ అనేది ర్యాక్లో ఉంటుంది, బటర్ అనేది ఫ్రీజర్లో ఉంటుంది. రెండు వేరు వేరు ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి ఆర్ అనేది కరెక్ట్. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్, టైమ్ వెయిట్స్ ఫర్ నన్, టైడ్ వెయిట్స్ ఫర్ నన్. హిజ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. అతని క్యారెక్టర్ ఎలా తెలుస్తుందయ్యా? కాండక్ట్ని బట్టి. అతని కాండక్ట్ ఎలా ఉంటుందయ్యా? క్యారెక్టర్ని బట్టి. మీ యొక్క స్టడీ సర్టిఫికెట్లో చూసుకోండి, అక్కడ రాయబడి ఉంటుంది హెర్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. హీజ్ ఫాదర్ అండ్ గైడ్ ఈజ్ కమింగ్, అతని ఫాదరే అతని గైడ్. ఫాదర్ వేరు, గైడ్ వేరు కాదు, ఇద్దరు ఒకటే కాబట్టి ఈజ్ కమింగ్ కరెక్ట్. హీజ్ ఫాదర్ అండ్ హిజ్ గైడ్ ఆర్ కమింగ్, ఇక్కడ ఫాదర్ వేరు గైడ్ వేరు కాబట్టి ఇది కూడా కరెక్ట్. బ్రెడ్ అండ్ బటర్ సింగులర్, అదే బ్రెడ్ అండ్ బటర్ షాప్లో అయితే ప్లూరల్. టైమ్ అండ్ టైడ్ సింగులర్, క్యారెక్టర్ అండ్ కాండక్ట్ సింగులర్. మై అంకుల్ అండ్ గైడ్ సింగులర్, మై అంకుల్ అండ్ మై గైడ్ ప్లూరల్. హిజ్ ఫాదర్ అండ్ గైడ్ సింగులర్, హిజ్ ఫాదర్ అండ్ హిజ్ గైడ్ plural. This is about today's rules. One more time, let me go back and come here for all the 10 rules. Tomorrow you will have another 10. Usually, naturally, generally, regularly, daily, every day. Simple present కాబట్టి V1 కానీ V1 plus S కానీ అప్లై చేయండి. 2 plus V1, preposition plus verb plus ing with a view to, in addition to, addicted to, committed to, verb plus ing. థర్డ్ వన్ లెట్, గెట్, మేక్, హెల్ప్, హ్యాడ్ బెటర్, హ్యాడ్ సూనర్ వచ్చినప్పుడు వాడు 2 plus V1 ఇస్తాడు, కానీ V1 మాత్రమే అప్లై చేయాలి. మొడాల్ ప్లస్ V1, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్డ్ టు, నీడ్, డేర్ మొదలైన వచ్చినప్పుడు V1 మాత్రమే అప్లై చేయాలి. డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1. సింగులర్ వెర్బులు ఎవరయ్యా? ఈజ్, వాజ్, హ్యాజ్, V1 plus S సింగులర్. ఆర్, వర్, హ్యావ్, V1 అనేవి ప్లూరల్ వెర్బులు అయ్యాయి. సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ అప్లై చేయాలి. వన్ ఆఫ్ ద బాయ్ కాదు, వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద అనేటువంటివి సింగులర్స్. ఐదర్, ఆర్, నైదర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. కన్సిడర్ ద సెకండ్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. నైదర్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద కూడా సింగులరే. కమిటీ, టీమ్, గ్రూప్, ఫ్యామిలీ, హార్డ్, ఫ్లాక్, ఫ్లీట్ అనే కలెక్టివ్ నౌన్స్ అవి చేసే పనిలో కలెక్టివ్గా ఉంటే సింగులర్, చేసే పనిలో డివైడ్ అయితే ప్లూరల్. అదేవిధంగా బ్రెడ్ అండ్ బటర్ షాపులో అయితే ప్లూరల్, రెస్టారెంట్లో అయితే సింగులర్. టైమ్ అండ్ టైడ్ సింగులర్, క్యారెక్టర్ అండ్ కాండక్ట్ సింగులర్. మై అంకుల్ అండ్ గైడ్ సింగులర్, మై అంకుల్ అండ్ మై గైడ్ ప్లూరల్. These are for you for the Pongal holidays. For this Sankranti holidays, this is the first day you are getting 10 rules. Again tomorrow you will get another 10 rules. Today in this class, the first one we had with our editorial and about the tone, theme, title, style and inference. And then you learned 10 rules from the golden rules or Suprabhatam. And tomorrow you will get another 10 rules. I wish you all the best. Thank you very much.